సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి డబుల్ లైన్ వీక్షకులు నమస్కారం సార్. ఇది జరుగుతున్న అంశాలు లా అండ్ ఆర్డర్ మొత్తం అంతా గతి తప్పిందట, చాలా దారుణాలు జరుగుతున్నాయట. మీకు టైటిల్ కూడా మళ్ళీ ఏవో పార్టీలకి పెట్టారు కూటమికి. సార్, సమస్త శాఖలని సజ్జల చేతుల్లో పెట్టి అన్ని శాఖల్ని సగమే మాత్రం నిర్వర్తించినటువంటి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా ఏ శాఖ మంత్రి ఎవరు నిర్వర్తిస్తున్నారు అనేటువంటి మాటని వాళ్ళ జీవిత కాలం లైఫ్ టైం మాట్లాడే అర్హతని వాళ్ళ 5 ఏళ్ల కాలంలో కోల్పోయారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరికీ తెలుసు. ఈవెన్ సాక్షాత్తు వైసీపీ నుంచి బయటకు వచ్చినటువంటి అండ్ వైసీపీలో ఉన్నా కూడా ఓటమి తర్వాత ఓటమి యొక్క కారణాలను వెతుక్కున్నటువంటి స్వయాన వైసీపీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితం అయ్యి 5 రెడ్ల మధ్యలో ఆయన కూర్చొని 5 పాత పేతాళుడు విక్రమార్కుడి కథల్లో లాగా 5 సాలపంజకులను దాటుకొని వెళ్తేనే 6వ సాలపంజక దగ్గరికి వెళ్ళగలము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. 5 ఏళ్ల పాటు దగ్గరగా 100 మందికి పైన ఎమ్మెల్యేలు అసలు కలవలేనిది జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, పాలన ఎలా ఉంది, ప్రజలు ఎలా మాట్లాడుకుంటున్నారు ఆయన పాలన గురించి అనే వాస్తవాలను ఆయనకి తెలియజెప్పలేకపోయాం మేము. కాబట్టి గ్రౌండ్ కి లీడర్ కి కనెక్టివిటీ తెగిపోవడం వల్ల 5 మధ్యలో ఉండి వీళ్ల వల్లే వాళ్ళ ఓటమి పాలయ్యామని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీడియా ముఖంగానే బయటికి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మాట ఏ మంత్రిత్వ శాఖ ఎవరిది, ఎవరు నిర్వర్తిస్తున్నారు అన్నటువంటి మాటని మీ జీవిత కాలం వైసీపీ వాళ్ళు ఎవరు కూడా మాట్లాడొద్దు దయచేసి. ఇది రిక్వెస్ట్. అంటే మీ హక్కును కోల్పోయారు ఒకటి. రెండోసారి ఇందాక ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినంత మాత్రానే కేసులు పెట్టారు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారని చెప్పేసి. సార్, ఇక్కడ అసలు ఈ విషయంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ ఏదైతే ఉందో చట్టం కింద నమోదైనటువంటి కేసు ఏదో ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశమే కాదు. ఇది అందరికీ తెలుసు. అతను మాట్లాడేటువంటి యూట్యూబ్ వీడియోలను కనుక ఓపెన్ చేసి చెక్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో సమాజంలో ఉన్నటువంటి యువతని ఉగ్రవాదం వైపు, యాంటీ హిందూయిజం వైపు ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా చాలా పదాలు వాడి చాలా వీడియోల్లో చాలా సందర్భాలను అనుకూలంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ నుంచి ఆపరేషన్ కగార్ వరకు ఇలా చాలా అంశాలని సపోర్టివ్ గా చేసుకుని కొంత ఉగ్రవాద భావజాలాన్ని లేదంటే యాంటీ నేషన్ భావజాలాన్ని యువతలోకి చొప్పించే ప్రయత్నం చేశాడు. కాబట్టి అది ఆధారపూరితంగా ఆయన ఫోన్ లో ఆయన వీడియోలో దొరికింది కాబట్టి ఈ చట్టం నమోదైంది. కోర్టులు ఏమి పిచ్చివి కాదు, న్యాయ వ్యవస్థలు ఏమి అమాయకులు కాదు. మేము ఏది పెడితే తీసుకోవాలి పెట్టుకోవడానికి. ఒకవేళ ఇప్పుడు రిమాండ్ లోకి తీసుకున్నారంటే చట్టం కానివ్వండి, న్యాయమూర్తి గారు కానివ్వండి వెరిఫై చేయకుండా పోలీసు వారు వేసినటువంటి ఛార్జ్ షీట్ లో సరైనటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ లోకి తీసుకుని ఈ విషయం మీరు గమనించుకోవాలి దయచేసి. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారికి రుద్దేద్దాం, పవన్ కళ్యాణ్ గారికి రుద్దడం వల్ల ఫేమస్ చేసేద్దాం విషయాన్ని అని చెప్పేసి ప్రతిదీ కూడా సాయి కృష్ణ విషయాన్ని తీసుకొచ్చి కులం ముసుగులో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారికి రుద్దడానికి ట్రై చేసాం, అవ్వలేదు అది. మళ్ళీ ఇప్పుడు మతం ముసుగులో తీసుకొచ్చి రుద్దేద్దాం ఈ విషయాన్ని అని చెప్పేసి అంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ చూస్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ప్రతి అంశం కూడా నిమిషాల్లోనే ప్రజల్లోకి పల్లెల్లోకి పవన్ కళ్యాణ్ గారి మీద బురద వేసేద్దామంటే కుదరదు. ఎందుకంటే ప్రతి వర్డ్ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ సామాన్య ప్రజానికం మొత్తం గమనిస్తున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంది, ఆయన ఏం చేస్తున్నారు, ఆయన మాటలు ఏంటి, ఆయన మాటల యొక్క కనెక్టివిటీ ఏంటది ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు కట్లు ఎడిట్లు చేసుకుని మీ ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుకుని అదే నమ్మిద్దాం ప్రజల్ని అంటే నమ్మరు. ఎందుకంటే లాస్ట్ 5 years మీరు ఇంతకన్నా ఇంకా ఘోరంగా ట్రై చేశారు ప్రజలను నమ్మించడానికి. బట్ అప్పుడే నమ్మలా. అప్పుడు నమ్మకపోతేనే మీకు 151 నుంచి 11 వచ్చాయి. ఇప్పుడు అంత బలంగా మీరు చేయలేరు. అయినా మా వాళ్ళు కొంత వెనకబడి ఉంటున్నారు. చేసేటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, మంచిని తీసుకెళ్లడంలో వెనకబడి ఉంటున్నారు. కాబట్టి కొంత మీ ప్రాబల్యం ఇంకా సాగుతుంది. కానీ సోషల్ మీడియాలో నిజంగా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి ఉన్మాద మోకను కట్టడి చేసి గ్రౌండ్ లో ప్రజలకు చేసినటువంటి మంచిని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం ఇంకొంచెం పెంచితే కూటమి ప్రభుత్వం అప్పుడు ఖచ్చితంగా మీరు కనుమరుగవడం ఖాయం. సో ఇందులో కూటమికి సంబంధించింది ఏమీ లేదు. అతను చేసిన తప్పులే ఈ రోజు దాన్ని యాంటీ నేషన్ భావజాలాన్ని, యాంటీ హిందూ భావజాలాన్ని, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాటల్ని బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు అతనుకున్నటువంటి సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ వేదికల ద్వారా. తద్వారానే ఇవాళ అతని మీద ఉపా చట్టం నమోదైంది. దీనికి జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. చెప్పండి. ఇదే ఎన్ఐఏ ఉగ్రవాద నిరోధక చట్టం కింద ప్రముఖ రచయిత వరవర్రావుని 7 ఏళ్ల క్రితం అరెస్ట్ చేస్తే ఆయన మహారాష్ట్ర నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కూడా రాలేకపోతున్నాడు. అవును. 8 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి ఎన్నోసార్లు హైకోర్టుకి పిటిషన్ వేసిన ఆరోగ్యం బాగలేదు, కుటుంబ సభ్యుల మధ్య ఉంటాను, హౌస్ అరెస్ట్ లో ఉంటానన్నా కూడా కోర్టులు అనుమతించటంలా. సరే, ఇప్పుడు రావడానికి అదే పరిస్థితేనా? నా మాట వినండి. రెండోది, ఢిల్లీ ప్రొఫెసర్ యూనివర్సిటీ సాయిబాబా అని ఆయన ఒక వికలాంగుడు అండా జైల్లో పెడితే అతను
అండా జైల్లో చాలా కాలం ఉన్న తర్వాత ఆయన చనిపోయాడు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుంది. కగార్ ఆపరేషన్తో టెర్రరిస్ట్ యాక్టివిటీని అనసటం కోసం తీసుకుంది. చాలా మంది